ఇరాన్పై ఇజ్రాయెల్ ఇటీవల ప్రారంభించిన దాడుల వలన ఇప్పటివరకు కనీసం 224 మంది మరణించారు అని, వీరిలో 90 మందికి పైగా సాధారణ పౌరులు ఉన్నారు అని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అంతర్జాతీయ సమాజం ఈ హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంయమనం పాటించాలి అని పిలుపునిచ్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఈ నెల 13వ తేదీన ఇజ్రాయెల్ ఈ దాడులను ప్రారంభించింది. ఇరాన్లోని 12కు పైగా ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయ్యూద్ ఇరవానీ భద్రతా మండలిలో ప్రసంగిస్తూ మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు అని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయము అని చెప్పారు. ఈ దాడుల వలన 224 మంది ప్రాణాలు కోల్పోగా మరో 329 మందికి పైగా గాయపడ్డారు అని ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు ఇరాన్ ఉన్నత సైనిక అధికారులు కూడా మరణించారు. ఇరానియన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేనేజర్ జనరల్ మహమ్మద్ బాఘేరీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు, ఐఆర్జీసీ వాయురక్షణ, డ్రోన్ విభాగాల నాయకులు కూడా మృతి చెందినట్లుగా వీరిలో ఉన్నారు. ఇక ఐఆర్జీసీ ఏరోస్పేస్ దళానికి చెందిన కీలక నాయకత్వం అంతా ఒక భూగర్భ కమాండ్ సెంటర్లో ఉండగా దానిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు అని, ఫలితంగా వారంతా మరణించారు అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ ప్రకటించింది.